హాయ్ అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరి ఇంట్లోని డైలీగా ఇడ్లీనే చేసుకుంటాం. అదే ఇడ్లీ రుబ్బుతో మనం పొట్టిక్కల్ని చేసుకుందామండి. ఈ పొట్టిక్కల్ని మనం చేసుకోవడానికి పనసాకులను ఉపయోగిస్తాం. ఈ పనసాకుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని బుట్టల్లా తయారు చేసుకోవాలి. ఒకటే సైజు ఆకుల్ని తీసుకుంటే మనకి ఒక బుట్టకి పర్ఫెక్ట్‌గా షేప్ కరెక్ట్‌గా వస్తుంది. నేను 6 ఆకుల్ని ఒక ఫ్లవర్ షేప్‌లా పెట్టి దానిని నేను నాట్ వేసుకుంటున్నాను సూది దారం పెట్టి. చాలామంది చీపురు పుల్లలు పెట్టి వాటిల్ని కదలకుండా ప బుట్ట కింద తయారు చేసుకుంటారు. నాకు చీపురు పుల్ల అవైలబుల్‌గా లేదు. దానివల్ల నేను సూది దారంతో ఇలా కుట్టుకొని ఒక 2 కుట్లు కుట్టి వెనకాతల ఇలా నాట్ వేసేసి సిజర్‌తో కట్ చేసేస్తున్నా. ఇప్పుడు మిగతా ఆకులు పక్కనున్న ఆకుల్ని మనం ఒక్కొక్క నాటు వేసుకొని కుట్టేస్తే మనకి ఆకులన్నీ కదలకుండా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా పక్కనున్న ఆకుకు కూడా ఒక్కొక్క కుట్టు వేసుకొని నాటు వేసేయండి. ఇలా మొత్తం 6 ఆకుల్ని కూడా కదలకుండా మనం ఈ అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసాను చూసారా? ఈ షేప్‌లో మనకొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని గ్లాస్‌లో డైరెక్ట్‌గా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి బుట్ట కింద వచ్చేస్తది. ఇప్పుడు వీటిల్ని రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం ఇడ్లీ రుబ్బు ఉంది కదండీ! ఆ రుబ్బుని మనం ఇందులో వేసుకొని కుడుము మాదిరిగా పెట్టేసుకుంటే మనకి పొట్టిక్కలు రెడీ అయిపోతాయి. ఇలా 4 గ్లాసుల్లో పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ వేసి మనం ఈ స్టాండ్‌ని ఇందులో పెట్టుకుందాం. ఇలా 4 బ్యాలెన్స్‌గా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసాను. అంతే ఒక అరగంటలో నాకు పొట్టిక్కలు రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీగా ఉండే పొట్టిక్కలు టమాటా చట్నీతో చాలా బావుంటది. ట్రై చేయండి.